అత్తయ్య గారు, నా మీద కోపం ఉంటే కొట్టండి, తిట్టండి. అంతేకాని ఇలా ప్రవర్తిస్తే నేను తట్టుకోలేనండి. మన మీద కోపంతోనే అత్తయ్య గారిలా బిహేవ్ చేస్తున్నారని నాకు అర్థమైంది. కానీ ఇలా చేయడం మనకి చాలా మంచిదేలేండి. పార్దు, ఇదిగో చూడు పార్దు, నువ్వక్కడికి వెళ్లిన వెంటనే ఈ మొక్కని ఖచ్చితంగా పాతాలి. మర్చిపోకు. డెఫినెట్ గా పాతానమ్మా. నేను వెళ్ళొస్తానా? అమూల్య, ఎదుర్రా. అయ్యో, నేనెందుకులేండి పార్దు గారు. నేను ఇంటికి టెంపరరీ కోడల్ని కదా. మీ అమ్మగారు ఎదురొస్తేనే బావుంటుంది. అత్తయ్య గారండి, మీరు వెళ్ళండి. ఎదుర్రామ్మా. సరే. అత్తయ్య గారు, ఒక్క నిమిషం ఆగండి. ఎదురెళ్లే ముందు పసుపు నీళ్లతో ఎదురొస్తే చాలా మంచిదత్తయ్య గారు. తీసుకోండి. పార్దు గారు, ఇది అమ్మవారి దగ్గర పెట్టిన బట్ట. దీన్ని తీసుకొని మీ కారులో ఉంచుకోండి. మీకంతా మంచి జరుగుతుంది. పార్దు గారు, ఏంటమూల్య, పిలిచావా? నేనేం పిలవలేదు పార్దు గారు. సరే, ఓకే ఓకే, వస్తా. వీడేంటి అమూల్య పిలవకుండానే పిలిచిందంటాడు? వీడికేమైంది?
వెళుతున్నావా పార్దు? వెళ్ళు వెళ్ళు. పాపం పసివాడు. ప్రేమ కోసం ఎవరి వల్ల పడతాడో ఏమైపోతాడో పాపం. ఎలా వెళతావో ఎలా వస్తావో, అనుకున్న దారికి చేరువవుతావో లేదో, అనుకోని ప్రపంచంలోకి అడుగు పెడుతున్నావు మరి. కండల్ని కరిగిస్తావో కొండల్ని పిండి చేస్తావో, గుండెల్లో ప్రేమని భద్రపరుస్తావో చూడాలి. వెళ్ళవయ్యా పార్దు, వెళ్ళు. నీ జీవితంలో నువ్వొక ముఖ్యమైన ఘట్టంలోకి వెళ్ళబోతున్నావు. వెళ్ళు వెళ్ళు. ఏంటి ప్రేమ పావురమా, వచ్చావా? వెళుతున్నాడు చూడు ప్రేమికుడు, భార్య ప్రేమలో పడిన ప్రేమికుడు. దారి మారుస్తాడో దూరం చేసుకుంటాడో, అడవికి చేరువవుతాడో లేడో. ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళు మిత్రమా, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళు. మీరా, కూర్చోండి. ఏంటమూల్య, ఏం చేస్తున్నావు? ఏం లేదత్తయ్య గారు, ఇక్కడి నుండి వెళ్ళిపోయాక నా కాళ్ళ మీద నేను బ్రతకాలి కదా అత్తయ్య గారు. అందుకే మంచి మంచి జాబ్ యాడ్స్ చూసుకుని వాటికి అప్లై చేద్దామనుకుంటున్నాను. నీ జీవితం గురించి నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావు అమూల్య. మరి పార్థు జీవితం గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఏ తల్లిదండ్రులైనా వాళ్ల బిడ్డలు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. నేను నా కొడుకు విషయంలో అదే కోరుకుంటున్నాను. వందలో 99 మంచి గుణాలు వాడిలో ఉన్నాయి. ఎవ్వరికీ ఏ హాని చెయ్యడు. అందర్నీ సమానంగా చూసుకుంటాడు. మొత్తంగా చాలా మంచివాడు. మిగిలిన ఆ ఒక్క చెడు గుణం వాడి తాగుడు. పెళ్లికి ముందు వాడు రోజంతా పబ్బుల్లోనూ పార్టీల్లోనూ గడిపి ఇష్టం వచ్చినట్టు తాగేవాడు, తిరిగేవాడు. వాణ్ణి మార్చాలని ఎంత ప్రయత్నించినా కూడా వాడు మారలేదు. పోనీ వాడికి పెళ్లి చేస్తే ఓ దారికొస్తాడని ఎన్నో సంబంధాలు చూశాం. కాని వాడు మాత్రం ఎప్పుడూ పెళ్లి కొప్పుకోలేదు. ఇంక వాడి జీవితం అలాగే మిగిలిపోతుందేమోనని చాలా బాధపడ్డాను, భయపడ్డాను. కాని నిన్ను చూశాడు, పెళ్లి చేసుకున్నాడు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత
వాడిలో చాలా మార్పు కనిపించింది. మందుకి, పార్టీలకి, అన్ని చెడు అలవాట్లకి దూరమైపోయాడు. ఒక బిడ్డలో తన తల్లి ఎలాంటి అలవాట్లు, ఎలాంటి గుణాలు ఉండాలని కోరుకుంటుందో అవన్నీ కూడా ఇప్పుడు నా కొడుకు పార్థులో ఉన్నాయి. దీనంతటికి కారణం నువ్వే. వాడు కేవలం నీ వల్లే ఇప్పుడిలా మారి నిజమైన మనిషిలా ఉన్నాడు. అందుకు నేను, నా కుటుంబం నీకు చాలా రుణపడిపోయాం కూడా అమూల్య. నువ్వు నా కొడుకు పక్కన ఉండటం వల్లే వాడిలో అంత మార్పొచ్చింది. కాని రేపు నువ్వు సడన్ గా వాడి జీవితాల నుండి వెళ్ళిపోతే నా కొడుకు ఖచ్చితంగా తిరిగి పాత పార్థులాగే ఉంటాడు తప్ప ఇప్పటి పార్థులాగా ఉండడమ్మా. వాడలా మారడం చూసి నేను మాత్రం తట్టుకోలేనమ్మో. ఎన్నాళ్ళు మీరిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటుంటే తొందరలోనే నాకు మనవన్నో మనవరాల్లో ఇస్తారనుకుని తెగ మురిసిపోయాను. నా మిగిలిన జీవితం మీరిచ్చే వారసుడితో గడిపేయొచ్చని ఎంతో సంబరపడిపోయాను. కాని మీరాడుతున్న డ్రామాలు బయటపడి నా కోరిక నెరవేరదని నాకు అర్థమైపోయింది. నీ మూలంగా నేను, నా కొడుకు, నా కుటుంబం అందరం డిస్టర్బ్ అయిపోయాం. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. అత్తయ్య గారండి, మీ బాధ నాకు అర్థమైంది. అసలు జడ్జి గారి దగ్గర 6 నెలల టైం ఎందుకు తీసుకున్నానో తెలుసా? ఎందుకు? నేనిక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు మేం చేసిన తప్పుల వల్ల మీరు బాధపడకూడదని, నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదని మీ అందరినీ కన్విన్స్ చేసి అప్పుడు నేనిక్కడి నుండి వెళ్ళిపోవాలని ఈ 6 నెలలు గడువు తీసుకున్నాను. అవునా? అవునత్తయ్య గారు, ఇప్పుడు చెప్పండి, నేనేం చేస్తే మీరు నన్ను తప్పుగా భావించకుండా కన్విన్స్ అవుతారో చెప్పండి. నిన్న చేస్తాను. చెప్పండి అత్తయ్య గారు, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను ఏం చెప్పినా అది చేస్తావా అమూల్య? తప్పకుండా చేస్తాను. చిన్నప్పటి నుండి నేను తప్పు చేస్తే వాటిని దిద్దుకోవడం నాకు అలవాటు. అంతే తప్ప ఆ తప్పుల్ని నేను కంటిన్యూ చేయను అత్తయ్య గారు. మీరేం చెప్పినా నేను చేస్తాను అత్తయ్య గారు. అలా చేయాల్సిన ధర్మం, బాధ్యత ఆ రెండూ నా మీదున్నాయి. మీరు చెప్పండి, నేను చేస్తాను. చెప్పాను కదమ్మా, సహజంగా నా వయసులో ఉన్నోళ్ళకి ఏం కోరికలుంటాయి? మనవడితోనో మనవరాలతోనో ఆడుకోవాలని, హాయిగా ఉండాలని ఉంటుంది కదమ్మా? అవునత్తయ్య గారు. కాబట్టి నువ్వే దగ్గరుండి ఇంకో అమ్మాయిని చూసి మా పార్థూకిచ్చి పెళ్లి చేయమ్మా, మా పార్థూకిచ్చి పెళ్లి చేయమ్మా, పెళ్లి చేయమ్మా, పెళ్లి చేయమ్మా, పెళ్లి చేయమ్మా, పెళ్లి చేయమ్మా. నీ మెడలో ఉన్న ఆ తాళిని తీసి, తాళిని తీసి, తాళిని తీసి ఇంకో అమ్మాయి మెడలో వేసేలా చేసి ఈ ఇంటి కోడలుగా తీసుకురామ్మా. నేనెప్పుడు నా కొడుకు, నా కూతురు, నా కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటానమ్మా. నీలో ఉన్న మంచితనాన్ని, అభిమానాన్ని, అమాయకత్వాన్ని చూడ్డం వల్లే కదా పార్థులో ఇంత మార్పొచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నీలాంటి అమ్మాయే వాడి పక్కనుందనుకో, వాడు ఇలాగే ఉంటాడు, తిరిగి పాత పార్థులాగా మారడు. అందుకని నీలాంటి అమ్మాయినే వాడికిచ్చి పెళ్లి చేసి
నీ స్థానాన్ని ఆ అమ్మాయికిచ్చేసి నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవచ్చమ్మా. అప్పుడు నీ గురించి కూడా నేనేం తప్పుగా అనుకోను. నీకు కావాల్సింది కూడా అదే కదా. నాకా ఒక్క సాయం చెయ్యమ్మా అమూల్య. ఏంటమ్మా అమూల్య మాట్లాడవు? ఏంటత్తయ్య గారు మీరనేది? పార్థు గారికి నేను దగ్గరుండి పెళ్లి చేయడం ఏంటి? ఒక భార్యగా నేను ఆ పని ఎలా చేయగలను? అదేంటమ్మా అమూల్య, ఇప్పుడు నువ్వు పార్థు భార్యవి కాదు కదా. ఇంకో 6 నెలల్లో మీరిద్దరూ ఎలాగో విడాకులు తీసుకోబోతున్నారు. దాంతో మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం తెగిపోబోతుంది. అప్పుడు నువ్వు వాడికి భార్యవి కాదు కదా. ఆల్రెడీ మీరిద్దరూ విడాకులకి అప్లై చేసినప్పుడే మీ మధ్య భార్యాభర్తల బంధం సగం తెగిపోయిందమ్మా. కాబట్టి నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఇన్నాళ్ళు నువ్వు పార్థు భార్యాభర్తలాగా నా దగ్గర నటిస్తూ మీకు మీరు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు కదా. అదే ఫ్రెండ్గా ఉండి నీ ఫ్రెండ్ జీవితాన్ని నువ్వు చక్కదిద్దాలి కదమ్మా. అప్పుడే కదా నేను చాలా సంతోషంగా ఉండేది. నువ్వు ఈ 6 నెలలు ఇక్కడ ఉండాలనుకున్న ఉద్దేశం కూడా నెరవేరేది. నువ్వే చెప్పు, ఇప్పుడు నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పుందా అమ్మా? న్యాయమే ఉంది కదమ్మా. కావాలంటే నువ్వు కూడా ఆలోచించు. అత్తయ్య గారు, మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కానీ అదితో పార్థు గారికి మీరే పెళ్లి చేయొచ్చు కదా. నేను చేయడం ఎందుకు? నేను మీకు సపోర్టుగానే ఉంటాను. అయ్యో అమూల్య, వాడు మా మాట విని చాలా సంవత్సరాలైంది. అందుకే మేం వాడికి చాలా సంవత్సరాల వరకు పెళ్లి చేయలేకపోయాం. నీ మాటంటే వాడికి చాలా గౌరవం. ఆ రోజు నువ్వు అడగగానే నీ మెడలో తాళి కట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజు కూడా నువ్వు చెప్తే వాడు తప్పకుండా ఇంకో పెళ్లి చేసుకుంటాడమ్మా. ఎందుకంటే నువ్వంటే వాడికి అంత అభిమానం. ఇప్పుడు నేను చెప్పింది నా కొడుకు వింటాడో లేదో తెలీదు కాని నువ్వు చెప్తే మాత్రం ఖచ్చితంగా వింటాడు. అందుకే కదా వాడికి నువ్వే పెళ్లి చేయాలంటుంది. కోడల్ని తెచ్చుకోవడం ఈజీనేనమ్మా, కాని నీలాంటి మంచి కోడల్ని తెచ్చుకోవడం మాత్రం చాలా కష్టం. భర్తని అర్థం చేసుకుని ప్రేమగా చూసుకునే భార్య వస్తే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. కాని వచ్చేది భర్తని సాధించే భార్య అయితే వాడి జీవితం నరకమే కదా. అంతెందుకు, ఒకప్పుడు పార్థు మీది నుంచి కింద పడినప్పుడు 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారు? జీవితంలో పార్థు నడవడం చాలా కష్టమని చెప్పారు. కాని నువ్వేం చేశావు? నీ స్థానంలో వేరే అమ్మాయి ఉండుంటే
కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా అని మా పార్థుని వదిలేసి వెళ్ళిపోయేది. నువ్వు కాబట్టి ఏదో పర్మనెంట్ భార్యలాగా సేవలు చేసి నా కొడుకుని తిరిగి మామూలు మనిషిని చేశావు. నీలాంటి సుగుణం చాలా తక్కువ మందికుంటుందమ్మా. నీలాంటి అమ్మాయి అయితేనే మా పార్థుకి భార్యగా బావుంటుంది, నాకు కోడలిగానూ బావుంటుంది, నా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందమ్మా. అందుకని ఈ ఇంటి కోడలి బాధ్యత నీకప్పగిస్తున్నాను. నీ చెల్లెల్ని నువ్వే వెతుకు అమూల్య. ఇప్పుడు చెప్పండి, మేము పెళ్లి సంబంధం ఎవరికి చూడాలి? మా ఆయనకండి. ఆ? ఆ?